ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ అయితే టెక్నాలజీ విషయానికి వచ్చేటప్పటికి క్వాంటం టెక్నాలజీ. ఆఫ్టర్ 4 ఇయర్స్ వచ్చేటప్పటికి అది ఇంకొక వేరే టెక్నాలజీస్ వచ్చి క్వాంటం టెక్నాలజీని ఓవర్‌టేక్ చేసే అవకాశాలుంటాయి కదా! క్వాంటమ్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ ఒక బేసిక్ ఐడియా మనం తీసుకుంటే, ఏదైనా ఉన్న విధానాన్ని స్పీడ్ గానీ, అక్యురసీ గానీ, సెక్యూరిటీ గానీ పెంచే విధానాన్ని మనం క్వాంటమ్ అంటాం. ఇన్ సింపుల్ టర్మ్స్ అది క్వాంటమ్. సో, క్వాంటమ్ అనేది ఇప్పుడు జనరల్ కంప్యూటింగ్ విధానాన్ని, రెగ్యులర్ కంప్యూటింగ్ విధానాన్ని మనం ఎప్పటినుంచో వాడుతున్నాం. ట్రెడిషనల్ కంప్యూటింగ్ విధానాన్ని. దానికి అంటే క్వాంటమ్ అనేది మార్కెట్‌లో దగ్గర చెప్పుకోవాలంటే 19th సెంచురీ నుంచి 1900 ఇయర్ నుంచి మనకి క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఉంది. హుహు. అది అంటే రీసెర్చర్స్ గానీ అవన్నీ ఉన్నాయి. మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ 1947కే ఒక అప్డేట్‌కి వచ్చేసింది. కానీ అది మనకి ఆ అడ్వాన్స్‌మెంట్స్ అన్నీ ప్రాపర్‌గా వచ్చి వాట్ ఈస్ క్వాంటమ్ అని తెలుసుకోవడానికే ఇన్ని సంవత్సరాలు మన అన్ని కంట్రీస్‌కి పట్టాయి. మన ఒక్క కంట్రీకని కాదు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఇంకా క్లియర్‌గా క్వాంటమ్ మీద అనాలిసిస్ జరుగుతూనే ఉంది. ఇంకా ప్రతి ఒక్కటి పేటెంట్స్ అవి కూడా సబ్మిట్ అవుతూనే ఉన్నాయి ఫ్రమ్ కంట్రీస్. సో, ఇండియా కూడా ఒక అలాంటి మాడ్యూల్‌లోకి రావాలి. ఇండియా కూడా అలాంటి స్టూడెంట్స్‌ని కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురావాలి అన్న దృష్టితో ఈ పాయింట్ చూస్తున్నామనమాట క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి.